హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావ్ని. నేనైతే ఒక స్పెషల్ గెస్ట్ దగ్గరికి వచ్చేసాను. ఆ స్పెషల్ గెస్ట్ ఏంటో, ఆ సర్ప్రైజ్ ఏంటో మనం చూడాల్సిందే. ఎందుకు స్పెషల్ గెస్ట్ అంటున్నాను, ఆ వివరాలు, ఆ విశేషాల గురించి మరిన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నేనే ఇప్పుడు రివీల్ చేసేస్తే ఇలా, మనం ఒకసారి వెళ్ళి తనతో మాట్లాడి ఆ విషయాలని మీతో పాటు నేను తెలుసుకుంటాను. ఓకే, పదండి వెళ్దాం. హాయ్ మ్యామ్. హాయ్ వెల్కమ్. హాయ్ మ్యామ్. హాయ్ ఎలా ఉన్నారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అంటే ఇక్కడ మీ ఇల్లు చూసుకుంటే అయితే చాలా బాగుంది. ఒకసారి ఒక థ్యాంక్ యూ. రౌండ్ వేసుకొని వచ్చేద్దామా? ష్యూర్, ఓకే రండి మ్యామ్. ప్లీజ్. మ్యామ్ ఇదేంటి కొత్తగా? నేను ఎప్పుడు టెలిస్కోప్ చూడలేదు. అండి, అవునా? నాకు ఆస్ట్రోనమీ ఇష్టం. ఓకే, చాలా బాగుంది. అంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా మీరు ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. కానీ అవును, ఇది లైఫ్ లో అన్ని ఎక్స్పీరియన్సెస్ తీసుకోవాలి. నాకు అన్ని ఎక్స్పీరియన్స్ తీసుకోవడం ఇష్టం. నైస్ ఐడియా మ్యామ్. ఇది మీ బాల్కనీయా మ్యామ్? మేడం ఇది ఏంటి అసలు, దీని గురించి ఏమైనా చెప్తారా? ఇది మెక్సికన్ చిల్లీస్, దీన్ని హాలపినోస్ అంటారు. మాకు అవి పిజ్జాలో మనం తింటాం కదా, సార్ చిల్లీస్. అవును మ్యామ్. అవి ఈ చిల్లీస్ ని పిక్కిల్ చేసి తర్వాత పిజ్జాలో వేస్తారు. నేను గ్రో చేస్తున్నాను. వావ్, అలా డిఫరెంట్ డిఫరెంట్ గా చాలానే ఉన్నాయి. ఇది కూడా బేసిల్, మా బాబుకి చాలా ఇష్టం పిజ్జా. ఆ, ఇంట్లో చేస్తాడు బ్రెడ్స్ పిజ్జా, దాంట్లో వేసుకోవడానికి ఫ్రెష్ బేసిల్. ఓకే, అన్ని మీరు ఫ్రెష్ ఫ్రెష్ గా మళ్ళీ గార్డెనింగ్ లోనే మన ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ తినుకుంటూ. ఎస్, నైస్ ఎక్స్పెరిమెంట్ కదా మ్యామ్. అవును. అంటే మీ గురించి చాలా విన్నాను పాయల్ గారు. మీరు చాలా స్పెషలిస్ట్. ఒక్కొక్క దాంట్లో మీకు అన్ని మల్టీ టాలెంట్ లాగా అన్ని టచ్ చేశారు. మీ స్పెషాలిటీస్ గురించి ఇంకా ఆడియన్స్ కి అయితే నేను ఏం చెప్పలేదు. మీ గురించి అసలు రివీల్ కూడా చేయలేదు. ఓకే, మీ మాటల త్రూ తెలుసుకుందామని అనుకుంటున్నాను. అంటే అవన్నీ మీరే చెప్పాల్సింది. ఓకే. సో నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఒక 1 year నాకు ఎక్స్పీరియన్స్ ఉండే కెనడాలో ఉన్నాము 1 year. అప్పుడు నాకు బేకింగ్ ఏమంటారు, బేకింగ్ బగ్ బిట్ మీ. అలా మళ్ళీ చాలా ఇంట్రెస్ట్ వచ్చింది బేకింగ్ చేయడం. మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత బేకింగ్ నేర్చుకున్నాను. మళ్ళీ దాని తర్వాత నా బేకింగ్ జర్నీ స్టార్ట్ అయింది. నాకు చాలా ఆర్డర్స్ వస్తాయి స్లోలీ. ఫ్రెండ్స్ హెల్ప్ చేసిన తర్వాత ఆర్డర్స్ స్టార్ట్ అయ్యాయి నాకు. తర్వాత నౌ ఇట్స్ నో లుకింగ్ బ్యాక్. వర్డ్ ఆఫ్ మౌత్ తోనే నాకు చాలా క్లయింట్స్ ఉన్నాయి. చాలా మంది నా బేక్స్ ని చాలా ఇష్టపడతారు. బ్రౌనీస్ అయితే స్పెషలిస్ట్ నేను. అయితే మీతోనైతే ఇట్లాంటి స్పెషల్ గా మేము ఇప్పుడు చేయించుకొని తీసుకుంటాం. ష్యూర్, మా డెఫినెట్లీ. కోసం అయితే చేసి పెట్టాలి మరి. డెఫినెట్లీ మీకు ఒక సర్ప్రైజ్ ఉంది ఈ రోజు మీకోసం. అవునా? ఓకే, కూర్చొని మాట్లాడతాం. ఓకే. మేడం ఇది ఏంటి అసలు? అది థ్రెడ్ ఆర్ట్ అండి, గ్రాఫిక్ ఆర్ట్ కూడా అంటారు. Okay. కాలేజ్ లో అప్పుడు నేర్చుకున్నాను. చాలా మంది నా ఫ్రెండ్స్ కి చాలా ఇష్టం అది. ఆహా. నేనే చేశాను మొత్తం. అంటే అది సన్నగా పికాక్ లాగా రావటం, అది మళ్ళీ థ్రెడ్స్, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. చూడ్డానికి సింపుల్ గా కనిపిస్తుంది కానీ చాలా హార్డ్. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇలా మీరు ఏమైనా ఇంకేమైనా చేస్తూ ఉంటారా? చాలా చేస్తుండే, ఇప్పుడు మానేశాను. ఆహా. అంటే నాకు మెక్రేమ్ కూడా వచ్చు. అక్కడ బయట పాట్ ఉంది కదా, అది మెక్రేమ్ తో పాట్ స్టాండ్ కూడా చేశాను. అది కూడా చాలా ఇష్టం, కానీ ఇప్పుడు లేరు. మీరు ఇంట్లో ఉండే అన్ని నేర్చేసుకొని అన్ని చేసేస్తున్నారు. ఇంకేంటి మ్యామ్, అంటే మీరు ఇక్కడికి హైదరాబాద్ లో ఎప్పుడు వచ్చారు? నేను బోర్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాద్ అండి. ఓకే, చిన్నప్పటి నుంచి ఇక్కడే చదివాను. కాలేజ్, స్కూల్ అన్ని ఇక్కడనే. ఓకే. అంటే ఇప్పుడు మీరు కెనడాకి వెళ్ళారని అన్నారు కదా, మరి అక్కడ నుండి ఇప్పుడు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటండి? యాక్చువల్లీ నా మ్యారేజ్ బెంగళూరులో అయింది. అక్కడ నుంచి మేము కెనడా వెళ్ళాము. కెనడా నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చాము, మళ్ళీ నా బోర్న్ ప్లేస్. పాయల్ గారు మీరు ఏం చదువుకున్నారు? నేను గ్రాడ్యుయేషన్ అండి. ఓకే. బీకామ్. మీరు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటివి మీరు చేస్తారా, లేకపోతే ప్రొఫెషనల్ గా ఇంకేమైనా చేస్తూ ఉంటారా? ప్రొఫెషనల్ గా అయితే ఇప్పుడు ఏం చేస్తలేనండి. నాది హోమ్ బేకింగ్.
నేను మ్మ్. ఇంట్లో నుంచే అన్ని చేస్తాను. అవుట్ సైడ్ ఏం చేయను. అంటే ఇంకేమైనా ప్రొఫెషనల్స్ ఉన్నాయా మీరు? ఆ ఉండే ప్రొఫెషన్ నేను బెంగళూరులో టీచింగ్ చేశాను 2 వావ్, ఇయర్స్. టీచర్ కూడానా మీరు? ప్రైమరీ టీచర్, ఎస్. ఇంకా అక్కడ చేసి రిజైన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత బేకింగ్ బగ్, మ్మ్. దాని తర్వాత బేకింగ్ స్టార్ట్ చేశాను. కానీ ఇప్పుడు నేను కౌన్సిలింగ్ కూడా చేస్తాను. అంటే కౌన్సిలింగ్ ఏ ఎడ్యుకేషనల్ టైప్? కౌన్సిలర్. ఓకే, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషనల్ అంటే ఇంకా కౌన్సిలర్. మాలాంటి యూత్ వాళ్ళకైతే ఎలా తీసుకోవాలి, ఏ స్ట్రీమ్ తీసుకోవాలో కన్ఫ్యూజన్ లోనే ఎస్, ఉంటాము. ఎస్. కాబట్టి అది కూడా అసలు మీరు ఏది వదలట్లేదు అందులో. అంటే ఇప్పటి వరకైతే నేను మీ గురించి చెప్పలేదు, రివీల్ చేయలేదు. స్పెషల్ గెస్ట్ అంటే ఆడియన్స్ కూడా ఎదురు చేస్తున్నారు. అసలు స్పెషల్ గెస్ట్ దేనికి, ఏ విషయంలో, అంటే స్పెషాలిటీ ఏంటి అని. అంటే ఇక్కడ చూసుకుంటే మీ దగ్గర టెలిస్కోప్ ఉంది, ఆర్ట్ వర్క్, మళ్ళీ తర్వాత పెయింటింగ్స్, డ్రాయింగ్స్, అట్లా మళ్ళీ మీరు టీచర్, కౌన్సిలర్, ఇలా ఒక్కొక్కటి బయటకైతే వచ్చేసింది మీ వల్ల. ఇప్పుడు ఇంకా అసలు విషయానికి వస్తే ఇంకా దాచిపెట్టడం ఇంకేం లేదు. మీరు ఏంటి అనేది ఆడియన్స్ కి చెప్పేసేయండి. నేను హోమ్ బేకర్ అండి. నేను ఆర్డర్స్ తీసుకుంటా. ఇంట్లో నుంచే చేస్తాను నా బేకింగ్ అన్ని. కేక్స్, కప్ కేక్స్, బ్రౌనీస్, టీ కేక్స్ అవన్నీ నా స్పెషాలిటీ. నేను హెల్తీ బేకింగ్ కూడా చేస్తాను. నో షుగర్, నో మైదా. వావ్. అంటే ఇంకొకటి ఏంటంటే ప్రతి కేక్ లో ఎగ్ కలుస్తుంది అని ఒక నమ్మకం. ఎస్, ఇప్పుడు ఎగ్లెస్ కేక్ కావాలనుకునే వాళ్ళకి ఏంటి? నేనున్నాను కదా. సో చూసారు కదా, నేను ఒక స్పెషల్ గెస్ట్ అని ఎందుకు అన్నాను అంటే, న్యూ ఇయర్ కూడా రాబోతుంది. న్యూ ఇయర్ లో మనం సెలబ్రేషన్స్ ఎలా చేస్తాము? ఫస్ట్ అయితే షాపింగ్ మాల్స్ కి వెళ్ళిపోతాం, షాపింగ్ చేసుకుంటాం. ఆ తర్వాత సందడి, ఇక యూత్ అయితే రచ్చ రచ్చ చేసేసుకుంటారు. కానీ ప్రతి న్యూ ఇయర్ కానీ ఏ ఒకేషన్ అయినా కేక్ అనేది మస్ట్. అందుకే ఈసారి పాయల్ గారి ఇంట్లోకి అయితే వచ్చేసి పాయల్ గారితో కొత్త రెసిపీ అయితే చేసేద్దాం, అది కూడా హెల్తీ వేలో. ఓకేనా మ్యామ్? మరి ఎస్. మీరైతే మాకు ఈజీ హోమ్ మేడ్ రెసిపీ లాగా అందరికి ఈజీగా వచ్చేలాగా, అంటే ఇప్పుడు అందరూ యూట్యూబ్లలో చూసి నేర్చుకోవటమే, అందులోనూ తొందరగా అయిపోవాలి, టేస్టీ ఉండాలి, ప్లస్ అది ఆర్గానిక్ కూడా ఉండాలి. మీరు అది మా కోసం చేసి పెడతారా మరి? డెఫినెట్లీ చేద్దాం. మనకైతే త్వరలో న్యూ ఇయర్ రాబోతుంది. ఇంట్లో ఉండి ఈజీ వేగా మనకి ఆర్గానిక్ ఫుడ్ తో మన ఇంట్లోనే చేసుకొని 2-3 ఇంగ్రీడియంట్స్ వాడే మనం కేక్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అసలు ఈ ప్రోడక్ట్స్ ఏంటి, దాని గురించి మాకు చెప్తుంటారా? సో బ్రౌనీస్ అంటే ఫస్ట్ ఎలా అయినా కోకో పౌడర్ పిక్చర్ లో వస్తుంది. ఇది కోకో పౌడర్, హోల్ వీట్. ఇది మిల్క్ పౌడర్. Okay. ఇది జాగ్రీ. షుగర్ అంటే మనం డైరెక్ట్ గా వేయొచ్చు బ్రౌనీస్ లో, కానీ జాగ్రీ కొంచెం పీసెస్ ఉంటాయి. అందుకని జాగ్రీని వాటర్ లో మేము మెల్ట్ చేసి, ఎంత జాగ్రీ కావాలి ఎంత వాటర్ కావాలి మెల్ట్ చేసి రెడీ చేసుకున్నాను. ఇది వెనిలా ఎసెన్స్. Okay. ఇది ఆయిల్. నా బేక్స్ అన్ని నేను ఆయిల్ బేస్డే ఉంటాయి, బటర్ తో చేయను నేను. ఓకే. ఎందుకంటే బటర్ బేక్స్ ఏమైతుంది, మనం ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత హార్డ్ అయిపోతుంది. ఎగ్లెస్ ఆయిల్ తో చేసి మేము ఫ్రిడ్జ్ లో పెడితే కూడా సాఫ్ట్ ఉంటాయి. స్పాంజ్ లాగా Yes. ఇలా మెత్తగా Yes. ఉంటది. Yes. అండ్ జాగ్రీ అంటే మనకి ఏంటంటే బెల్లం నీళ్ళు ఏవైతే ఉంటాయో బెల్లంకి సంబంధించింది, ఆ బెల్లంని కరిగించి వేడి అంటే వాటర్ లో పెట్టి మరిగించిన తర్వాత కొంచెం వామ్ ఉన్న తర్వాత తీసుకున్నారు. Yes. అంతేగామా? Yes. ఓకే. సో ఈ ప్రాసెస్ ఏంటి? స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. Okay. సో మేము అన్ని మన డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకుంటాం. వీట్, ఓకే, మిల్క్ పౌడర్, కోకో పౌడర్, ఇది బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వనీలా ఎసెన్స్, ఒక 2-3 డ్రాప్స్ 5 అయితే drops. 5 5. drops. ఓకే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ప్రెసిషన్ చాలా ఉండాలి. ఏదైనా కొంచెం అటు ఇటు అయితే మీ బేక్ మొత్తం పోతే ఎస్. సో ఆ ప్రెసిషన్ కి మనం ఇది వెయింగ్ స్కేల్ యూస్ చేస్తాం. ఓకే. 65 grams మనకి ఆయిల్ కావాలి. ఇంట్లోనే ఉండి మీరు బేకింగ్ అవన్నీ చేస్తున్నారు కదా, అంటే ఈ ఐడియా ఎలా వచ్చింది? అంటే ఈ ఇంట్లోనే చేసి హోమ్ డెలివరీస్ అలా కూడా విన్నాను. మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫేస్బుక్ లో కూడా ఆర్డర్స్ తీసుకుంటారని. ఆ ఐడియా ఎలా వచ్చింది?
అది స్టార్ట్ ఎలా అయిందంటే ఫ్రెండ్స్ తోనే స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్ ఒకటి నాకు చాలా ఫోర్స్ చేసింది. ఆమెకి నా బ్రెడ్ చాలా నచ్చింది. ఆమె చెప్పింది, నేను నీకు ఆర్డర్ ఇస్తాను, నువ్వు ఆర్డర్ తీసుకో, నేను పే చేస్తాను నీకు. నేను వద్దంటే కూడా చాలా ఫోర్స్ చేసింది నాకు. దాని తర్వాత స్టార్ట్ అయింది. ఆమె నాకు ఫస్ట్ టైం కవర్ లో పేమెంట్ వేసి ఇచ్చింది. నాకు చాలా ఆమెకు కూడా చాలా బాగా అనిపించింది, అలా నేను నీకు స్పెషల్ గా ఇస్తానని. దాని తర్వాత నాకు అలా అయింది, ఐ షుడ్ స్టార్ట్ ప్రొఫెషనల్ అని ఫేస్బుక్ పేజ్ చేశాను, పాయల్స్ కిచెన్ నేమ్ పెట్టి. స్లోలీ లైక్స్ 100-500, ఇప్పుడు మోర్ దెన్ 1000 లైక్స్ ఉన్నాయి నా పేజ్ కి. రివ్యూస్ అరౌండ్ 5. రివ్యూస్ అంటే బెస్ట్ రివ్యూ మీకు హార్ట్ టచింగ్ గా ఏమనిపించింది? ఒక్కటైతే కాదండి, మీరు నా పేజ్ లో పోయి మీరు చూసుకుంటే ఎలా రివ్యూస్ వస్తాయి, నేను అన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు హెల్తీ బేకింగ్ చేసుకుంటున్నాం కదా. నాతో ఒక క్లయింట్ ఉంది, ఆమె ఇంట్లో అన్ని సీనియర్ సిటిజన్స్, అందరికి షుగర్, డయాబెటీస్. వాళ్ళు ఏమైనా తింటారు కదా, తర్వాత చెక్ చేయాలి షుగర్ పెరిగింది లేదు. రైట్. సో ఆమె నాకు ఆల్వేస్ నాకు ఆర్డర్ ఇస్తుంది, సీనియర్ సిటిజన్ ఎవరైనా ఏమైనా సెలబ్రేషన్ ఉంటే. సో నా కేక్స్ తిని, నా బ్రౌనీస్ తిని వాళ్ళందరు షుగర్ చెక్ చేశారు, ఎవరికి షుగర్ స్పైక్ అవ్వలేదు. పెద్ద మెసేజ్ పెట్టింది నాకు. అంటే ఈ జనరేషన్ లో అయితే షుగర్ పేషెంట్స్ లేకపోతే షుగర్ ఫ్రీ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉండాలి హెల్తీ ప్రోడక్ట్స్ మీద అని చాలా మంది ఆలోచిస్తున్నారు ఆ వేలో. ఇప్పుడు చాలా కాన్షియస్ అయిపోయారు షుగర్ రీఫైండ్ ప్రొడక్ట్స్ తినొద్దని. అందుకని ఇలాంటి బ్రౌనీస్ కి నాకు చాలా డిమాండ్, నా క్లయింట్స్ కి చాలా ఇష్టం. ఇంకా హెల్తీ ఉంది కానీ టేస్ట్ కూడా ఉండాలి. సో టేస్ట్ అండ్ హెల్త్, ఇఫ్ ఇట్స్ అ మ్యాచ్, ఇట్స్ అ మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్. ఓకే, అంటే ఇప్పుడు మీరు కలుపుతూ ఉండండి మిక్సింగ్ లో, ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. సో ఎందుకంటే బ్రౌనీస్ అనగానే, కేక్స్ అనగానే నాకు అసలు ప్రాణం ఆగదన్నమాట. ముందు ఫుడ్, దాని తర్వాతనే ఏదైనా. ట్రూ. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయిపోయాయి, మన బ్యాటర్ రెడీ అయిపోయింది. అంతేనా పాయల్ గారు? అంటే జస్ట్ ఒక 4 ఇంగ్రీడియంట్స్ ఏదో వాడేసాము, అది ఇంట్లోనే ఉంటాయి మ్యాక్స్ అందరి ఇంట్లలో చేసుకునే వాళ్ళ అయితే, బేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా. అన్ని ఇవి రెగ్యులర్ ఎలిమెంట్స్, పెద్దగా బయట నుండి కాస్ట్లీగా తీసుకొచ్చేది కూడా ఏమి ఉండవు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు మనం బ్యాటర్ ఇది 8x8 ఇంచెస్ బేకింగ్ టిన్ లైన్ చేసాం మనం బటర్ పేపర్ తో. సో ఈజీగా మన బ్రౌనీ బయటికి వచ్చేస్తుంది, బ్రేక్ కాదు. దాంట్లో వేసి 180 degrees మీద 20 minutes బేక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు బేకింగ్ అంతే రెడీ అయిపోతుంది. తర్వాత ఈటింగ్. ఇప్పుడు బయట బేకరీస్లలో ఏది యూజ్ చేస్తారు ఎక్కువ? మనకి షుగర్ ప్రోడక్ట్స్ వాడతారు, ఓకే, కానీ అది కాకుండా యాక్చువల్లీ మా హోమ్ బేకింగ్ ఇంకా బేకరీస్ బేకింగ్ మెయిన్ డిఫరెన్స్ అయితే ఇంగ్రీడియంట్స్ అండి, క్వాలిటీ ఇంగ్రీడియంట్స్. బేకరీస్ లో వాళ్ళు ఏమంటారంటే ఎక్కువ ప్రాఫిట్ కోసం వాళ్ళు చీప్ ఇంగ్రీడియంట్స్ వాడతారు. కానీ మేము హోమ్ బేకర్స్ చాలా మంది కంప్లైంట్ కూడా చేస్తారు, ఏంటి బయట ఇంత రేట్ ఉంది, మీరేంటి ఇంత చెప్తున్నారు, అలా కంప్లైంట్ కూడా వస్తాయి నాకు. మీ రేట్స్ చాలా ఎక్కువ. కానీ నేను చెప్తాను క్లయింట్స్ కి, మీరు ఒకసారి టేస్ట్ చేయండి, టేస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది క్వాలిటీ. అందుకని వాళ్ళు బేకరీస్ లో చీప్ క్వాలిటీ కోకో పౌడర్ వాడతారు, మేము కొంచెం మంచి క్వాలిటీ ఎక్స్పెన్సివ్ కోకో పౌడర్ వాడతాను, అందుకని టేస్ట్ డిఫరెన్స్. సో ఇప్పుడైతే మనము ఓవెన్ దగ్గరికి వెళ్ళి పెట్టేసేద్దాం. ఎస్. వచ్చింది మీ సర్ప్రైజ్. చెప్పాను కదా, కప్ కేక్స్ కి మనం ఐసింగ్ చేద్దాం. మీకు కూడా నేను నేర్పిస్తాను ఎలా చేయాలి ఐసింగ్. వావ్, ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
అందుకని చెప్పాను కదా సర్ప్రైజ్. వాట్ ఇస్ So, దిస్ మ్యామ్? ఇది విప్ టాపింగ్ అంటారండి. దిస్ ఇస్ కాల్డ్ ఐసింగ్. ఓకే. విప్ టాపింగ్ అంటే అది ఈ మషిన్ తో విప్ చేసి లిక్విడ్ లాగా ఉంటది. ఆ లిక్విడ్ విప్ చేసిన తర్వాత థిక్ ఐసింగ్ లాగా అవుతుంది. అది నాజిల్ లో వేసి మనం కప్ కేక్ మీద డిజైన్ చేద్దాం. నార్మల్ గా మనం ఫస్ట్ చూసినప్పుడు కొంచెమే కనిపించింది, ఏదో మిల్క్ లాగా అనిపించింది. ఇప్పుడైతే పేస్ట్ అయితే ఇంత డబుల్ క్వాంటిటీ అయిపోయింది. ఎస్. ఓకే, దీని తర్వాత ఏంటి మ్యామ్ ప్రాసెస్? ఇది మేము ఐసింగ్ కోన్స్ లో పెట్టి ఐసింగ్ చేద్దాం కప్ కేక్స్ మీద. ఓకే, లెట్స్ గో. మినిట్స్ అని చెప్పేశారు, మనం పెట్టేసాం. ఇంతకీ ఆ టైమింగ్ అయితే అవుతున్నట్టు అనిపిస్తుంది. హాట్ బ్రౌనీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఇంకేమైనా డిఫరెంట్ గా ట్రై చేస్తారా? చాక్లెట్ సాస్ అయినా లేకపోతే ఐస్ క్రీమ్ తో తింటారు. వావ్, ఇప్పుడైతే ఇది ఇంకా ఫినిష్ మొత్తానికి. ఎస్. సో దీన్ని అన్మోల్డ్ చేసి కట్ చేసి తినొచ్చు. ఓకే, వావ్, ఈజీగా ఇంట్లోనే హెల్తీ రెసిపీ అయితే మనం చేసేసాము. అండ్ దీనికి ఎక్కువ టైం కూడా పట్టలేదు, మినిమం ఒక 20 minutes లో బేక్ అయితే అయిపోయింది. సో ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం తీసుకోవచ్చు. ఎస్. ఓకే, వెయిటింగ్. ఓకే, సో బ్రౌనీ అయితే కోల్డ్ అవుతుంది, అప్పటి వరకు మీరు కప్ కేక్స్ ట్రై చేయండి. ఓకే, వావ్, అసలు నాకు మాట్లాడాలని లేదు. ఫస్ట్ ఇది తినేసిన తర్వాతనే మీతో మాట్లాడతాను. పాయల్ గారు, ఇది చల్లగా అయ్యేంత లోపు ఇంకొన్ని విషయాలు మీతో తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ ఆర్డర్స్ ఎలా ఇస్తారు వాళ్ళు క్లయింట్స్, మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు, దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి? ఆర్డర్స్ అయితే నాకు రెగ్యులర్ క్లయింట్స్ ఉన్నాయి. సో నా ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేస్తాను నేను అన్ని. ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ నాది కనెక్టెడ్. ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఫేస్బుక్ లో వచ్చేస్తుంది. అది పోస్ట్ చూసి నాకు చాలా మంది ఆర్డర్ చేస్తారు, కానీ మాక్సిమం నాకు రెగ్యులర్ క్లయింట్సే ఉన్నాయి. ఒక్కసారి నాతో ఆర్డర్ చేసి వాళ్ళు ఎక్కడ ఆర్డర్ చేయరు. అంతే మ్యామ్, నేను టేస్ట్ చేశాను కదా ఇందాకే, అసలు చాలా బాగుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా ఎలా అంటే హోమ్ రెసిపీస్, హోమ్ మేడ్ ఫుడ్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తున్నారు. ఎందుకంటే బయట బేకరీస్లలో దొరికేటి ఏంటంటే అంత ఏవేవో కెమికల్స్, హార్ష్ ప్రోడక్ట్స్ ఏవైనా వాడితే హార్మ్ఫుల్ అవుతుంది. సో అలాంటి ప్రిజర్వేటివ్స్ వాడినప్పుడు ఏంటంటే మనకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో ఫ్యూచర్ లో అని చెప్పేసి చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు. ఇలాంటివి ఫ్యూచర్ లో ముందుకు రావాలి. అందులో మీరు ఉమెన్ ఒక స్టార్ట్అప్ లాగా, ఇది ఒక స్టార్ట్అప్ ఐడియా, మంచి రన్నింగ్ బిజినెస్. సో ఆర్డర్స్ ఎలా పిక్ చేసుకుంటారు, ఎలా వాళ్ళకి డెలివరీ అవుతుంది? మోస్ట్ ఆఫ్ ద టైమ్ క్లయింట్స్ వస్తారు, వచ్చి తీసుకుంటారు, లేకపోతే ర్యాపిడో, ఊబర్, స్విగ్గీ జీని అది వాళ్ళు బుక్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు, వాళ్ళు తీసుకుపోతారు. ఇప్పుడు న్యూ ఇయర్ కూడా ఉంది కాబట్టి మీకు ఏమైనా ఆర్డర్స్ వచ్చాయా? చాలా ఉన్నాయి. న్యూ ఇయర్, క్రిస్మస్ పోయింది, ఇప్పుడు న్యూ ఇయర్ వెయిటింగ్. క్రిస్మస్ లో నేను 40 boxes బ్రౌనీస్ చేశాను. ఇంకా ఇంట్లో మనం చేస్తే ప్రిజర్వేటివ్స్ వేయము, ఎక్కువ ఎక్స్ట్రా కెమికల్స్ వేయము. ఇంకా నేను కలర్స్ కూడా చాలా లైట్ యూస్ చేస్తాను. ఇంకా స్పెసిఫికలీ నా క్లయింట్స్ కూడా చెప్తారు, పాయల్ ప్లీజ్ కలర్ వేయొద్దు, మాకు కలర్ వద్దు, వైట్ ఐసింగ్ చేయి. అలా కూడా డిమాండ్స్ వస్తాయి. తక్కువ ఐసింగ్ కి డిమాండ్స్ వస్తాయి. మనం బయట నుంచి తీసుకుంటే అవన్నీ అంత కస్టమైజేషన్ మనకు దొరకదు. ఆ కస్టమైజేషన్ మన హోమ్ బేకర్స్ దగ్గరనే మీకు దొరుకుతుంది. ఓకే, ఇంకేంటంటే ఈ జనరేషన్ లో అంటే ఉమెన్ బాగా బయటికి రావటం, ఉమెన్ ఆంటర్ప్రెనర్స్ ఎక్కువ రావటం అనేది చూస్తున్నాం. అందులో మీలాంటి ఒక ఉమెన్ ఆంటర్ప్రెనర్ కలవటం, అది అందులోనూ మీతో ఒక కుక్కరీ షో లాగా, కుకింగ్ థీమ్ లాగా పెట్టుకొని మా కోసం స్పెషల్ గా మీరు కప్ కేక్స్, బ్రౌనీస్ చేశారు. వీఆర్ సో హ్యాపీ మ్యామ్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అది తిన్నందుకు. ఇంకా క్రేవింగ్స్ నాకులో వస్తూనే ఉన్నాయి. చాలా బాగుంది, మిమ్మల్ని కలవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అండి ఆపర్చునిటీకి. ఇంకా నా స్టోరీ మీకు చెప్పాను, నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇదైతే మనం చూస్తుంటే అయితే కూల్ అయిపోయింది. దీన్ని అన్మోల్ చేసేసి ఇంకా
ఆలస్యం చేయకుండా తినేద్దాం. ఇది టేస్ట్ చేసి చెప్పండి మీరు. ఓకే. నా చేతిలో అయితే హాట్ బ్రౌనీ అయితే ఉంది. ఇప్పుడు ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేస్తా. వావ్ మ్యామ్! చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ. పాయల్ గారు, మా ఆడియన్స్‌కి, మా వ్యూవర్స్‌కి మీ రెసిపీ గురించి మీ మాటల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మీరు కూడా ఇంట్లో బేకింగ్ ఒక్కసారి ట్రై చేయండి. మీరు ప్రాసెస్ అయితే చూసారు. చాలా సింపుల్‌గా ఉంది. సో, నేను ఎంకరేజ్ చేస్తున్నాను మీకు ట్రై చేయడానికి. ట్రై చేసి చూడండి. చాలా ఈజీ, చాలా హెల్తీ. ఇంకా ఇంట్లో చేసింది బెస్ట్. సో, అప్పటి నుండి మీకు ఒక సస్పెన్స్ అని చెప్తూ వచ్చాను. అదే అండి ఈ సర్ప్రైజ్. ఇప్పుడైతే మీకు తెలిసిపోయింది ఆ సర్ప్రైజ్ ఏంటో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఇంట్లోనే హెల్తీగా వీట్ జాగీరితో కలిపిన ఈ బ్రౌనీస్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామ్యాన్ సతీష్‌తో శ్రావణి.